లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణ తర్వాత వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తనకు సంబంధం లేని కేసుల్లో తనను ఇరికించారని ఆరోపించారు. సజ్జల శ్రీధర్, రాజకేశిరెడ్డి, మిథున్ రెడ్డి మధ్య లావాదేవీలు జరిగాయని, లిక్కర్ స్కామ్ గురించి రాజకేశిరెడ్డికే తెలుసని ఈడీ అధికారులకు చెప్పానని విజయసాయిరెడ్డి చెప్పారు. మిథున్ రెడ్డి సూచనలతోనే అరబిందో నుంచి డబ్బు ఇప్పించానని, ఎట్టి పరిస్థితుల్లోనూ తాను అప్రూవర్గా మారనని, ఏ శక్తి నన్ను అప్రూవర్గా మార్చలేదని అన్నారు. తాను రాజకీయాల్లోంచి విరమించుకోలేదని, మళ్లీ రాజకీయం ప్రవేశం చేస్తానని, ఏ రాజకీయ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. జగన్ మళ్లీ అధికారం చేపట్టే అవకాశం లేదంటూనే జగన్ మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తే ఆలోచిస్తానని చెప్పారు. బీజేపీ నుంచి ఆహ్వానం రాలేదని, ఆహ్వానం అందితే ఆలోచిస్తానని, ముందే ఊహాగానాలు ఎందుకని ఎదురు ప్రశ్నించారు. రికమెండ్ చేసి అరేంజ్ చేయలే. మీరు సరిదిద్దుకోవాలి. రికమెండేషన్ వేరే, అరేంజ్ చేయడం వేరే. నేను మిథున్ రెడ్డి గారి కోరిక మేరకు సజ్జల శ్రీధర్ రెడ్డి గారి కంపెనీకి 100 కోట్ల రూపాయలు ఇవ్వమని, రాజకేశిరెడ్డి కంపెనీలకు ఇవ్వమని రికమెండ్ చేసినటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత నేను కూడా నాకు ఈ విషయం కోటరీలో ఎవరుండారన్నటువంటిది మళ్లీ తిరిగి నన్ను అడగడం ఎందుకు? సాధారణ ప్రజలకు తెలిస్తే అది మీరే చెప్పొచ్చు కదా. నేను చెప్పాలో దాన్ని? కోటరీ మీకు తెలీదా? TV9కి తెలీదా? TV5కి తెలీదా? లేకుంటే NTVకి తెలీదా? ఇలాంటి మహా టీవీకి తెలీదా? ప్రతి ఒక్కరికి తెలుసు కోటరీ ఎవరన్నది. ఆ పందికొక్కు ఎవరన్ననేటటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. అది నా నోటికుండా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని నేను. లిక్కర్ స్కామ్ కు సంబంధించి మీరు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, OSD కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, రాజకేశిరెడ్డి, మిథున్ రెడ్డి సమావేశమై ఏ రోజైనా చర్చించడం జరిగిందానని. నాకు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ గురించి మాట్లాడలేదు. నేను దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు. నాకు తెలిసి ఆయనకి లిక్కర్ గురించి, లిక్కర్ స్కామ్ గురించి ఆయనకి తెలియదు అన్నటువంటి విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ రోజు నేను చేరతానని నేను అడగలేదు. వాళ్ళు చేరొద్దు అని నాకు చెప్పలేదు. నేను 1 సంవత్సర కాలం దూరంగా ఉండదలుచుకున్నాను. 25 సంవత్సర కాలం పూర్తి అవుతుంది. ఆ తర్వాత నా భవిష్యత్ ప్రణాళిక అనేది నేను నిర్ణయించాను.